తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామ పంచాయతీపై గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అవకతవకలు జరిగాయని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధిత అధికారి ఏపీఓపై పలు అభియోగాలు తెలియజేస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టారు. మీరు బోర్డు కట్టినట్టు ప్రూఫ్ ఏం జమ చేశారు వాళ్ళకి? మీకు ఏదైనా ప్రూఫ్ ఇస్తారు కదా ఇవ్వాలి. ఈ సందర్భంగా విచారణ అంబుడ్స్ జిల్లా అధికారి ఖాదర్ భాషా మీడియాతో మాట్లాడుతూ ఏపీఓపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆధారాలు సక్రమంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆధారాల్లో ఎటువంటి స్పష్టత లేదని ఒకే అంశం 10 ఫిర్యాదులలో పేర్కొన్నారని తెలిపారు. విచారణ నిమిత్తం వెదురుపాక గ్రామ రైతులు పాత ఫీల్డ్ అసిస్టెంట్ పై రైతులకు రావాల్సిన 7 లక్షల రూపాయలు రాలేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి విచారణలో అభియోగం వాస్తవమని తేలడంతో ఫీల్డ్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. నా పేరు ఖాదర్ భాష. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంబుడ్స్ పర్సన్ని. నేను వెదురుపాక గ్రామ పంచాయతీ పైన ఎంక్వైరీ కోసం వచ్చానండి. మన గోకవరం ఎంసీసీలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ వచ్చి మన వెదురుపాక ఫీల్డ్ అసిస్టెంట్ గారు బుల్లబ్బాయి గారు ఆ ఎంసీసీ ఏపీఓ గారు అప్పలరాజు గారి పైన అభియోగం మోపడమైంది. దాదాపు అంటే అతను కొంత డబ్బు ఇతనికి ఇచ్చినట్లుగాను అది అభియోగం మోపారు. దాని మీద విచారణ చేపడుతూ ఉండగా మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళారు. తిరిగి అతను మళ్ళీ రాలేదు చెప్పారు. ఇంకొద్దిగా ఎవిడెన్స్ కొద్దిగా సేకరించుకొని తిరిగి మేము 2 డేస్లో వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ విచారణ కొనసాగించజరగలేదు. అది కాక ఈ విచారణ సమయంలో కొద్దిగా 4 గ్రామ రైతులు రావడం జరిగింది. రైతులు వచ్చి వాళ్ళ పొలాల మొక్కలకు గాను ప్లస్ రైతులకు రావాల్సిన డబ్బులు 7 లక్షల రూపాయల దాకా రావడం లేదు. హౌసింగ్ సంబంధించిన డబ్బులు అవిని కలిపి 7,70,000 రూపాయలు అతను వెదురుపాక ఫీల్డ్ అసిస్టెంట్ పాత ఫీల్డ్ అసిస్టెంట్ బుల్లబ్బాయి గారి పైన అభియోగం మోపడం జరిగింది. అదే ఎంక్వైరీ పైన మన ఎంపీడీఓ గారు కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి అతను మీద వచ్చిన అభియోగాలు వాస్తవమే అని రిపోర్ట్ పంపడము జరిగింది. ఆ రిపోర్ట్ పంపడం వల్ల దాని మీద అతను సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేయడం గాను వీరు చెప్పారు ఆ మీద అభియోగం వేస్తున్నారని మన అప్పలరాజు గారు చెప్తున్నారు. ఏది కానీ ఏ నిజాలు కానీ ఇంకా వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ల పైన మిగతా ఫర్దర్ జరిగే ఎంక్వైరీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఓవరాల్ పైన తర్వాత ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద వచ్చే వాస్తవాలు ఏంటనేది తెలియపరుస్తామండి. మనకు నన్ను పంపించిందే పై వాళ్ళండి ఎంక్వైరీ చేయమని. అలాంటప్పుడు నన్ను వాళ్ళే పంపించి వాళ్ళు ఒత్తిడి గురి చేస్తారనేసి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను పంపించిందే పై వాళ్ళు కాబట్టి వాళ్ళకి నేను ఇక్కడ ఏదైతే రిపోర్ట్ నేను తీసుకుంటానో ఆ ఏదైతే నిజాలు ఉందో అది అలాగే నేను పై వాళ్ళకి సమర్పిస్తాను. డెసిషన్ తీసుకోవడం అనేది వాళ్ళ పై వాళ్ళ మా అధికారుల చేతుల్లో ఉంటుందండి.